71వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు విచ్చేసిన స్వాతంత్ర సమరయోధులకు, ప్రజాప్రతినిధులకు, పుర ప్రముఖులకు, జిల్లా ప్రజలకు, అధికారులకు, విద్యార్థులకు, పాత్రికేయులకు నా హృదయపూర్వక స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. జాతిపిత మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, సర్దార్ వల్లభాయ్ పటేళ్ల నాయకత్వంలో ఎందరో మహనీయుల త్యాగాలతో మన దేశానికి స్వాతంత్రాన్ని సాధించుకున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం మన దేశాన్ని ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచేలా చేసింది. మన ఆకాంక్షలను అర్థం చేసుకుని మన సమస్యలను పరిష్కరించే ప్రజాస్వామ్య భారతదేశాన్ని రూపొందించుకున్నాం. భారత జాతి స్వేచ్ఛా వాయువులను పీల్చుకునేందుకు పోరాడిన త్యాగధనులందరికీ ఈ సందర్భంగా జోహార్లు అర్పిస్తున్నాను. స్వాతంత్ర మహనీయుల స్ఫూర్తి, మహాత్ముడి అహింసా మార్గం, ప్రజాస్వామ్య పద్ధతిలో సబ్బండ వర్గాలు ఏకమై మహోద్యమాన్ని నిర్మించి తెలంగాణ స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసుకున్నాం. ఏ ఆశయ సాఫల్యం కోసం స్వరాష్ట్రాన్ని కోరుకున్నామో ఆ లక్ష్య సాధన దిశగా రాష్ట్రం పురోగమిస్తున్నందుకు హర్షిస్తున్నాను. జూన్ 2, 2014న తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి నేటి వరకు గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నేతృత్వంలో మన ప్రభుత్వం ప్రజలే కేంద్ర బిందువుగా, ప్రజా సమస్యల శాశ్వత పరిష్కారమే ఇతివృత్తంగా సుపరిపాలన సాగిస్తున్నది. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలలో ప్రథమంగా నిలుస్తూ దేశానికి తలమానికంగా నిలుస్తా ఉన్నది. జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా నూతనంగా ఏర్పడిన ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లాలో గతంలో ఎన్నడూ చూడని విధంగా అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి. ఆ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను, వాటి ప్రగతిని ఈ సందర్భంగా మీ ముందుంచడం నా కర్తవ్యంగా భావిస్తున్నాను. మిషన్ భగీరథ తెలంగాణలో నదులను అనుసంధానం చేయడం ద్వారా ప్రతి ఇంటికి నల్లా ద్వారా సురక్షిత తాగునీరు అందించేందుకు చేపట్టిన బృహత్తర పథకం మిషన్ భగీరథ. ఈ పథకం కింద జిల్లాలోని 13 మండలాల పరిధిలో 341 ఆవాసాలలో నివసిస్తున్న 5,50,000 మంది ప్రజలకు తాగునీరు అందించేందుకు 1,132 కోట్ల రూపాయలతో పనులు చేపట్టాం. రానున్న డిసెంబర్ మాసాంతంలోగా వేములవాడ, సిరిసిల్ల మున్సిపాలిటీలతో సహా జిల్లాలోని 341 ఆవాసాలకు సురక్షిత తాగునీటిని నల్ల ద్వారా అందిస్తాం. ఈ దిశగా పనులు శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. మిషన్ కాకతీయ ఈ కార్యక్రమం కింద జిల్లాలో ఉన్న మొత్తం 625 చెరువులకు గాను 1, 2, 3వ దశ కింద 194 కోట్ల రూపాయలతో 295 చెరువుల పునరుద్ధరణం చేపట్టాం. వీటిలో 162 చెరువు పనులను ఇప్పటికే పూర్తి చేసినాం. మిగతా పనులు వివిధ దశలో ప్రగతిలో ఉన్నాయి. సిరిసిల్ల నియోజకవర్గంలో 20 కోట్ల రూపాయల వ్యయంతో ప్రతి మండల కేంద్రంకు 1 చొప్పున 4 మినీ ట్యాంక్ బండ్లను మంజూరు చేసినాం. అందులో భాగంగానే వేములవాడ గుడి చెరువును కూడా అభివృద్ధి చేస్తా ఉన్నాం. అదేవిధంగా జిల్లాలోని 625 చెరువులు అన్యాక్రాంతం కాకుండా చూసేందుకు వాటికి జియో ట్యాగింగ్ కూడా చేసుకున్నాం. టీఎస్ ఐపాస్ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకం టీఎస్ ఐపాస్. ఈ విధానంతో తెలంగాణ రాష్ట్రం పరిశ్రమల స్థాపనకు ముందుకొచ్చే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు స్వర్గధామంలా మారింది. జిల్లాలో ఈ పాలసీ కింద 987 కోట్ల రూపాయల పెట్టుబడితో 81 పరిశ్రమలను స్థాపించుటకు ప్రతిపాదించగా ఇప్పటి వరకు 58 పరిశ్రమలు స్థాపించబడి ఉత్పత్తి ప్రారంభించినాయి. తద్వారా 872 మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పించాం. అదేవిధంగా జిల్లాలోని గంభీర్రావుపేట మండలం నర్మాల గ్రామంలో 50 ఎకరాలలో ఫుడ్ ప్రాసెసింగ్ పార్క్, అదే రకంగా సిరిసిల్ల మండలం పెద్దూరులో 120 ఎకరాలలో, తంగళ్లపల్లి మండలం జిల్లాల సమీపంలో ఒక ఇండస్ట్రియల్ పార్క్ ను త్వరలో ఏర్పాటు చేయనున్నాం. ఈ పరిశ్రమల ఏర్పాటు వల్ల జిల్లాకు చెందిన వేలాది మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రజా భాగస్వామ్యంతో జిల్లాలో పచ్చదనం పెంపునకు ప్రణాళికబద్దంగా కృషి చేస్తున్నాం. ఈ కార్యక్రమం కింద జిల్లాలో మొదటి విడతగా 20,23,000 మొక్కలను, రెండవ విడతగా 73,40,000 మొక్కలను నాటాం.
ప్రస్తుతం 3వ విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా జిల్లాకు ప్రభుత్వం 80 లక్షల మొక్కలు నాటే లక్ష్యాన్ని నిర్దేశించింది. 3వ విడత హరితహారం జిల్లాలో ఉత్సాహంగా జరుగుతోంది. ఇప్పటి వరకు 46,60,000 మొక్కలను నాటాం. అదే కాకుండా తంగళ్లపల్లి మండలం జిల్లాల దగ్గర 5 ఎకరాలలో శ్వేతవనంను ఏర్పాటు చేస్తున్నాం. సిరిసిల్ల కొత్త చెరువు పక్కన స్మృతివనంను ఏర్పాటు చేయబోతా ఉన్నాం. ఈ కార్యక్రమంలో పారదర్శకత, జవాబుదారీతనంను పెంచేందుకు నాటిన ప్రతి మొక్కకు జియో ట్యాగింగ్ చేస్తున్నాం. జిల్లాలో 344 చౌక ధరల దుకాణాల ద్వారా 1,67,556 కుటుంబాలలోని 4,93,576 మందికి ఆహార భద్రతా కార్డులు, అంత్యోదయ ఆహార భద్రతా కార్డులు, అన్నపూర్ణ కార్డుల ద్వారా రేషన్ బియ్యం పంపిణీ చేస్తున్నాం. జిల్లాలోని సంక్షేమ వసతి గృహాలను మధ్యాహ్న భోజన పథకంకు ప్రతి నెల 2,549 క్వింటాళ్ల సన్న బియ్యాన్ని కూడా సరఫరా చేస్తా ఉన్నాం. ఒక మంచి పనిని తలపెట్టేటప్పుడు నిరుపేదల ముఖాన్ని గుర్తు తెచ్చుకోమని మహాత్మా గాంధీ సూక్తి. జిల్లాలో 1,11,503 మందికి వృద్ధాప్య, వితంతు, గీత, చేనేత, బీడీ కార్మికుల వికలాంగులకు ప్రతి నెల 11,15,00,000 రూపాయల పెన్షన్లు కింద పంపిణీ చేస్తా ఉన్నాం. జిల్లాలో అర్హులుగా గుర్తించిన 1,655 మంది ఒంటరి మహిళలకు జీవన భృతి కింద పెన్షన్లను మంజూరు చేశాం. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద జిల్లాలో అర్హులైన వారందరికీ 75,116 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్నాం. పేద కుటుంబాలకు చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి పథకాల మంజూరుకు పెద్ద ఎత్తున రాయితీని కల్పిస్తా ఉన్నాం. విద్యతోనే భవితకు పునాది, భావి తరాలకు పురోగతి అన్న నినాదంతో గౌరవ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు విద్యార్థులకు ఎన్నో వరాలు అందిస్తున్నారు. పాఠశాలలు, వసతి గృహాలలోని విద్యార్థులకు సన్న బియ్యంతో భోజనం, అన్ని రకాల వసతులు పెంచడం, ఉపకార వేతనాలు పెంచడం, బోధన రుసుం మొదలైన ప్రోత్సాహకాలతో పేద విద్యార్థులు చదువుల్లో దూసుకెళ్లే అవకాశాన్ని కల్పిస్తా ఉన్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి ఆంగ్ల మాధ్యమంలో విద్యను ప్రభుత్వం అందిస్తా ఉన్నది. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు విదేశీ విద్యకు ఆర్థిక సాయంగా అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్, అదే రకంగా మహాత్మా జ్యోతిబా ఫూలే ఓవర్సీస్ స్కాలర్షిప్ కింద ఒక్కొక్కరికి 20 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని కూడా ప్రభుత్వం అందజేస్తా ఉన్నది. వైద్య సేవలపైన ప్రత్యేక దృష్టి. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. అందుకే నిరుపేదల ఆరోగ్య సంరక్షణకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నాం. జిల్లాలో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తా ఉన్నాం. వేములవాడ మండలం తిప్పాపూర్ గ్రామంలో 22,50,00,000 రూపాయలతో 100 పడకల ప్రాంతీయ వైద్యశాల భవనాన్ని నిర్మిస్తా ఉన్నాం. సిరిసిల్ల ప్రాంతీయ వైద్యశాలలో 36 లక్షల రూపాయల వ్యయంతో రక్త నిధిని మంజూరు చేసుకున్నాం. ఇదే ఆసుపత్రిలో 13 కోట్ల రూపాయలతో కొత్తగా 50 పడకల మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని మంజూరు చేశాం. అదేవిధంగా సిరిసిల్ల ఏరియా ప్రధాన ఆసుపత్రి నందు ఒక ఇంటెన్సివ్ కేర్ యూనిట్, ఒక డయాలసిస్ కేంద్రంను అతి త్వరలో ప్రారంభించబోతా ఉన్నాం. గులాబీ డే కార్యక్రమం ద్వారా ప్రభుత్వ ఆసుపత్రిలోని బెడ్షీట్లను మార్చి అంటువ్యాధులు, దుర్వాసనలు లేకుండా పరిశుభ్రతను మెయింటైన్ చేసే విధంగా చూస్తున్నాం. కేసీఆర్ కిట్ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేషమైన స్పందన లభిస్తా ఉంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఆ మేరకు పేద ప్రజలపై ఆర్థిక భారం తగ్గింది. జిల్లాలో ఇప్పటి వరకు ఈ కార్యక్రమం కింద 7,853 మంది గర్భవతులు పేర్లు నమోదు చేసుకున్నారు. 614 మందికి కేసీఆర్ కిట్లను అందించాం. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య సగటున 181 ఉండగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సగటు 287కు పెరిగిందని చెప్పి కూడా సంతోషంగా తెలియజేస్తా ఉన్నాను. దళితులకు భూ పంపిణీ కార్యక్రమం కింద ఈ రోజు ఈ జిల్లాలో ఈ పథకం కింద 120 మంది లబ్దిదారులకు 450 ఎకరాలను ఈ కార్యక్రమంలో భాగంగా పంపిణీ చేయబోతా ఉన్నాం. ఆరోగ్య లక్ష్మి కార్యక్రమం కింద జిల్లాలోని 587 అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీలు, బాలింతలు, అదే రకంగా 6 సంవత్సరాల వయసు వరకు ఉన్న పిల్లలకు వివిధ రకాల పోషణ, ఆరోగ్య సేవలు అందిస్తున్నాం. ఆరోగ్య లక్ష్మి పథకం ద్వారా 4,927 మంది గర్భిణీలు, 3,548 మంది బాలింతలకు
ఒక పూట సంపూర్ణ భోజనం, ప్రతిరోజు గుడ్డు పాలు అందిస్తా ఉన్నాం. 10,707 మంది 3 నుంచి 6 సంవత్సరాలున్న పిల్లలకు భోజనం గుడ్డు అందిస్తుండగా 17,906 మందికి 6 నెలల నుంచి 3 సంవత్సరాల వయసున్న పిల్లలకి నెలకు 2.5 కిలోల చొప్పున ఒక బాలామృతం ప్యాకెట్ 16 గుడ్లు టేక్ హోమ్ రేషన్ కింద ఇస్తా ఉన్నాం. జిల్లాలో దీపం పథకం కింద దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న మొత్తం 1,67,556 కుటుంబాలకు గాను 1,13,147 కుటుంబాలకు వంట గ్యాస్ కనెక్షన్లను ప్రభుత్వం మంజూరు చేసింది. కాగా ఇప్పటి వరకు 83,256 కుటుంబాలను ఈ పథకం కింద లబ్దిదారులుగా గుర్తించాం. వీరిలో 75,183 మందికి ఉత్తర్వు ప్రతులను అందించాం. 52,011 మందికి వంట గ్యాస్ కనెక్షన్లను అందించాం. మిగతా లబ్దిదారులందరికీ అతి త్వరలో కనెక్షన్లు కూడా అందజేయబోతా ఉన్నాం. ఆర్థిక స్వాతంత్ర్యం ఉంటేనే మహిళలకు సమాజంలో, కుటుంబంలో గౌరవం, గుర్తింపు వస్తాయి. దానిని దృష్టిలో పెట్టుకునే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు లింకేజ్ కింద 7,154 సంఘాలకు 162,53 రూపాయల రుణం అందజేత లక్ష్యం కాగా ఇప్పటి వరకు 349 సంఘాలకు స్త్రీనిధి ద్వారా 13,92 రూపాయలను రుణంగా అందజేశాం. మెప్మా ద్వారా బ్యాంకు లింకేజ్ కింద ఈ సంవత్సరం 321 పట్టణ స్వయం సహాయక సంఘాలకు 8,96 రూపాయల రుణ పంపిణీ లక్ష్యం కాగా 146 సంఘాలకు 6,56 రూపాయలు రుణంగా అందించాం. జిల్లాలో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం ద్వారా రోడ్లు, ప్రభుత్వ కార్యాలయాల భవనాల నిర్మాణం ఇతరత్ర 4,167 అభివృద్ది పనులకు 588 కోట్ల రూపాయలతో పనులు చేపట్టగా వాటిలో 2,303 పనులను పూర్తి చేసినాం. మిగతా పనులు వివిధ దశల్లో ప్రగతిలో ఉన్నాయి. జిల్లాలో రోడ్ నెట్వర్క్ సౌకర్యాన్ని మెరుగుపరిచేందుకు ప్రతి మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రంకు డబుల్ లైన్ రోడ్లు, ప్రతి గ్రామం నుంచి మండల కేంద్రంకు సింగిల్ లైన్ రోడ్లు నిర్మిస్తా ఉన్నాం. అదేవిధంగా జిల్లాలోని అన్ని ఆవాసాలకు రోడ్డు కనెక్టివిటీ ఉండే విధంగా రోడ్ల నిర్మాణాన్ని చేపడతా ఉన్నాం. అదేవిధంగా జిల్లా రహదారులు, భవనాల శాఖ ద్వారా రహదారుల నిర్మాణం, విస్తరణ, అభివృద్ది, వంతెనల నిర్మాణం, ప్రభుత్వ కార్యాలయాల భవనాల నిర్మాణానికి సంబంధించిన వివిధ పనులను 552 కోట్ల రూపాయలతో చేపట్టాం. వీటిలో ఇప్పటికే కొన్ని పనులు పూర్తి కాగా మిగతావి ప్రగతి దశలో ఉన్నాయి. జిల్లా కేంద్రమైన సిరిసిల్ల పట్టణంలో మౌలిక వసతుల కల్పన, అభివృద్ది పనులను 56 కోట్ల రూపాయలతో చేపడతా ఉన్నాం. వీటిల్లో పలు పనులు పూర్తి కాగా మిగతావి వివిధ దశలలో ప్రగతిలో ఉన్నాయి. పార్కుల అభివృద్ది, ప్రధానమైన మురికి కాలువల నిర్మాణం, వైకుంఠ ధామాలు, కూడళ్ల అభివృద్ది, సీసీ రోడ్ల నిర్మాణాన్ని కూడా చేపడతా ఉన్నాం. సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలో 6.9 కిలోమీటర్ల మేర ప్రధాన రోడ్ల అభివృద్దిని 44,45 రూపాయలతో చేపట్టాం. ప్రజల సహకారంతో అతి త్వరలో రోడ్ల అభివృద్ది పనులను కూడా పూర్తి చేసి జిల్లా కేంద్రానికి వచ్చే ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చేసుకుందాం. అలాగే పట్టణంలో విద్యుత్తును ఆదా చేసేందుకు సాంప్రదాయ విద్యుత్ దీపాల స్థానంలో ఎల్ఈడీ దీపాలను ఇప్పటికే అమర్చినాం. అదే రకంగా ఈ ప్రాంతం గుండా రైలు మార్గం వేయాలన్నది, రైలును చూడాలన్నది ఈ జిల్లా ప్రజల యొక్క దశాబ్దాల కళ. ఉమ్మడి రాష్ట్రంలో నాటి పాలకులు ఈ ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేస్తూ వచ్చినారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును చేపడుతుంది. వేములవాడ, సిరిసిల్ల మీదుగా ఈ రైలు మార్గం వెళ్లనుంది. రైలు సౌకర్యం అందుబాటులోకి వస్తే రాష్ట్ర రాజధాని హైదరాబాద్ తో పాటు దేశంలోని ఇతర ప్రాంతాలకు, నలుమూలలకు తక్కువ ఖర్చుతో రైలు ప్రయాణం చేసే సౌలభ్యం జిల్లా ప్రజలకు కలుగుతుంది. జిల్లా అభివృద్దికి ఈ ప్రాజెక్టు ఆయువు పట్టుగా మారనుంది. గత సంవత్సరం వర్షాలు సమృద్దిగా కురవడం, మిషన్ కాకతీయ కింద చెరువుల పునరుద్దరణతో భారీ స్థాయిలో జరగడంతో భూగర్భ జల మట్టం గణనీయంగా పెరిగింది. దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా వరి సాగు విస్తీర్ణం జిల్లాలో పెరిగింది. ఆశించినట్టే పంట దిగుబడులు కూడా రెట్టింపుకు మించి వచ్చినాయి. రైతుల పంట దళారుల పాలు కాకూడదు. ధాన్యం ప్రభుత్వ ప్రకటిత మద్దతు ధరకు కొనుగోలు చేయాలనే ఉద్దేశంతో ఐకేపీ, అదేవిధంగా PACS, DCMC ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా 167
162 కొనుగోలు కేంద్రాలను తెరిచి ధాన్యం కొనుగోలు చేశాం. 36,424 మంది రైతుల నుండి 298 కోట్ల విలువైన 1,97,123 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశాం. ధాన్యం డబ్బులను రైతుల ఖాతాల్లోకి నేరుగా జమ చేయడం జరిగింది. ఈ ఖరీఫ్ సీజన్ లో కూడా రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు కూడా తీసుకుంటా ఉన్నాం. నైపుణ్యం లేని గ్రామీణ ప్రజలకు పని కల్పించి సుస్థిరమైన ఆస్తులు సృష్టించాలన్నదే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ పథకంలో భాగంగా మన జిల్లాలో 88,861 కుటుంబాలకు జాబ్ కార్డులు జారీ చేయడం జరిగింది. 2,01,505 మంది వీటిలో నమోదైనారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో ఉపాధి హామీ పథకం కింద 29 లక్షల పని దినాలను కల్పించాలన్నది లక్ష్యం కాగా ఇప్పటి వరకు 41,801 కుటుంబాలకు చెందిన 66,252 మంది కూలీలకు 31,53,00,000 రూపాయలను ఖర్చు చేసి 17,85,778 పని దినాలు కల్పించాం. ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన 5 నెలల్లోనే 59% లక్ష్యాన్ని పూర్తి చేసినాం. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన డ్రైవింగ్ శిక్షణ పరిశోధన సంస్థను 16,50,00,000 రూపాయల వ్యయంతో తంగళ్లపల్లి మండలం మండేపల్లి గ్రామంలో సువిశాల 20 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేయనున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు అశోక్ లీలాండ్ సంయుక్తంగా ఈ సంస్థ ఏర్పాటులో భాగం పంచుకుంటుంది. ఇలాంటి సంస్థ రాష్ట్రంలోనే ఇది మొదటిది కాగా దేశంలో ఇది రెండవదని చెప్పి సంతోషంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించాలి అంటే కేవలం వైద్యశాలలు నిర్మించడంతోనే బాధ్యత తీరిపోదు. ప్రజలలో తమ ఆరోగ్యం పట్ల తగిన స్పృహను చైతన్యాన్ని పెంపొందింపజేయాలి. దుర్వ్యసనాల బారిన పడకుండా ప్రజల జీవితాలను నాశనం చేసుకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. జిల్లాలో గుడుంబ పేద ప్రజల పాలిట శాపంగా పరిణమించింది. జాతి నిర్మాణంలో పాలు పంచుకోవాల్సిన యువతరం గుడుంబ వల్ల అర్ధాయుష్కులే మరణిస్తా ఉన్నారు. ఈ వైఫల్యాన్ని అడ్డుకొని తీరాలని భావించి ఆ దిశగా చాలా మేరకు సఫలీకృతమైనాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను గుడుంబ ప్రభావిత వ్యక్తుల పునరావాసం కింద గుడుంబ వృత్తిని వదిలివేసిన వారిని 58 మందిని జిల్లాలో గుర్తించినాం. ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయల చొప్పున 100% రాయితీతో 1,16,00,000 రూపాయలతో వారు కోరుకున్న ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాన్ని కూడా కల్పిస్తా ఉన్నాం. తాండాలను గ్రామ పంచాయతీలుగా మార్చాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయం వల్ల జిల్లాలోని పలు తాండాలు గ్రామ పంచాయతీలుగా త్వరలోనే ఆవిర్భవించనున్నాయి. దీనివల్ల గిరిజనులకు ప్రభుత్వ సేవలను మరింత సులభంగా వేగంగా సమర్థవంతంగా అందించే ఆస్కారం కూడా కలుగుతుంది. దక్షిణ కాశీగా పేరు పొందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం అభివృద్ధికి గౌరవ ముఖ్యమంత్రి గారు 400 కోట్ల రూపాయలను ప్రకటించిన విషయం తెలిసిందే. వేములవాడ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేసుకుని వివిధ అభివృద్ది పనులను కూడా శరవేగంగా ముందుకు తీసుకొని పోతా ఉన్నామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. ప్రశాంతమైన పరిస్థితిలో ఉండే రాష్ట్రం జిల్లాయే అభివృద్ధికి బాటలు వేయగలుగుతుంది. శాంతి భద్రతల పరిరక్షణలో ఎటువంటి రాజీ లేకుండా ముందుకు పోతా ఉన్నాం. జిల్లాలో అసాంఘిక శక్తులు, నేర స్వభావం, భూదందాలు, బెదిరింపులు, హత్యలు, అక్రమ వ్యవహారాలు, బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడే వ్యక్తుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నాం. గల్ఫ్ దేశాలకు వెళ్లే పేద ప్రజలు నకిలీ ఏజెంట్ల వల్ల మోసపోకుండా చూసేందుకు జిల్లా కేంద్రంలో ప్రత్యేకంగా ఒక సెల్ ఏర్పాటు చేసినాం. నేరాలను తగ్గించేందుకు, కేసులను సులభంగా పరిష్కరించేందుకు జిల్లాలోని పట్టణాలతో పాటు అన్ని గ్రామాల్లో ముఖ్య కూడళ్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఈ పరిణామంతో జిల్లాలో శాంతి భద్రతలు మెరుగుపడి నేరాల సంఖ్య గణనీయంగా తగ్గింది. జిల్లాలోని మహిళలు, యువతుల రక్షణ కోసం ఏర్పాటు చేసిన షీ టీంలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయి. నేరుగా తమ సమస్యలను పోలీసు వారికి చెప్పుకునేందుకు ముందుకు రాని మహిళల కోసం ప్రధాన కూడళ్లు, స్కూళ్లు, పాఠశాలలు, జనసమ్మర్ద ప్రదేశాలలో ఫిర్యాదు బాక్సులను ఏర్పాటు చేయబోతా ఉన్నాం. తద్వారా వారిచ్చిన సమాచారం ఆధారంగా మహిళలను వేధిస్తున్న వారి ఆటను కట్టిస్తా ఉన్నాం. కుల వృత్తులకు పూర్వ వైభవం కలిగించే దిశగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. యాదవ, కుర్మ సోదరులకు సంబంధించిన ఉపాధి అవకాశాలను పెంచేందుకు ప్రత్యేకంగా ఈ గొర్రెల పెంపకం కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద జిల్లాలో 16,162 మంది లబ్దిదారులను గుర్తించినాం. ఒక్కొక్కరికి 1,25,000 రూపాయల చొప్పున 220 కోట్ల రూపాయల విలువైన 3,39,402 గొర్రెలను
2 విడతలుగా పంపిణీ చేయనున్నాం. మొదటి విడతలో ఇప్పటి వరకు 2400 మంది లబ్ధిదారులకు యూనిట్లను పంపిణీ చేసినాం. గొర్రెలకు సత్వర వైద్య సేవలు అందించేందుకు ఉద్దేశించిన సంచార వైద్య సర్వీసులను నియోజకవర్గానికి 1 చొప్పున త్వరలో ప్రారంభించబోతా ఉన్నాం. జిల్లాలో మత్స్యరంగం అభివృద్ధికి కూడా విశేషమైన ప్రాధాన్యతనిస్తున్నాం. గత సంవత్సరం వర్షాకాలంలో 100% రాయితీ పైన ఎగువ మానేరు జలాశయంలో 10,50,000 చేప పిల్లలను, 95 చెరువులలో 20 లక్షల చేప పిల్లలను, మొత్తం 30,50,000 చేప పిల్లలను వదిలాం. ఉచితంగా చేప పిల్లలను చెరువులలో విడుదల చేయడంతో మత్స్యకారులు మంచి ఆదాయాన్ని గడించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జిల్లాలోని 210 చెరువుల్లో గత సంవత్సరం కంటే రెట్టింపు సంఖ్యలో చేప పిల్లలను త్వరలో విడిచేందుకు కార్యాచరణను కూడా సిద్దం చేశాం. నాయి బ్రాహ్మణులకు అధునాతనమైన సెలూన్లను, రజకులకు వాషింగ్ మెషిన్లను, లాండ్రోమాట్లను అందించి వారి వృత్తులను నవీకరించే ప్రభుత్వ పథకాలను త్వరలో ప్రారంభించబోతా ఉన్నాం. ఇప్పటికీ స్థిర జీవనం లేని సంచార కులాలు, భిక్షాటన వృత్తిగా కలిగిన కులాలకు చెందిన వారు అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో మన ప్రభుత్వం 1000 కోట్ల బడ్జెట్ తో ఎంబీసీ కార్పొరేషన్, అత్యంత వెనుకబడిన వర్గాల కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. వారి అభివృద్ధికి అవసరమైన పథకాల రూపకల్పన జరుగుతూ ఉన్నది. విశ్వకర్మలుగా పిలువబడే ఔసుల, కమ్మరి, కంచరి, వడ్రంగి శిల్పకారులకు, బట్టలు కుట్టి జీవించే మేర కులస్తులకు, కల్లు గీతతో జీవించే గౌడులకు, కుమ్మరి పనివారికి తదితర కులవృత్తుల వారందరికీ అవసరమైన మేర ఆర్థిక సహకారం, పరికరాల పంపిణీ చేయడానికి ప్రభుత్వం నిర్దిష్టమైన కార్యక్రమాలను రూపొందిస్తూ ఉన్నది. పండుగల వ్యవసాయం. రైతు బాగుంటేనే గ్రామం బాగుంటుంది, గ్రామం బాగుంటే దేశం బాగుంటుంది అన్న సూత్రాన్ని త్రికరణ శుద్ధిగా పాటిస్తున్న ప్రభుత్వం మనది. జిల్లాలో రుణమాఫీ పథకం కింద 56,109 మంది రైతన్నలకు 4 విడతలలో 240 కోట్ల రూపాయలను ప్రభుత్వం మాఫీ చేసి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎకరానికి 4,000 రూపాయల పెట్టుబడి రాయితీ పథకం మన భూమి మన పంటలో భాగంగా ఇంటింటికి వెళ్లి రైతు సర్వే చేపట్టి జిల్లాలోని 79,359 రైతులకు చెందిన 2,12,596 ఎకరాల పంట భూములను కంప్యూటరీకరించాం. వీరికి వచ్చే సంవత్సరం నుంచి ఎకరానికి 4,000 రూపాయల చొప్పున 2 పంటలకు 8,000 రూపాయలను పెట్టుబడి రాయితీ కింద ప్రతి సంవత్సరం అందించనున్నాం. నిల్వ కేంద్రాలు లేక పండించిన వ్యవసాయ ఉత్పత్తులను రైతులు తెగనమ్ముకునే పరిస్థితులను దూరం చేసేందుకు జిల్లాలో నాబార్డు కింద 24 కోట్ల రూపాయలతో 40,000 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల 8 గోదాంలను మంజూరు చేసుకున్నాం. వీటిలో ఇప్పటికే 6 గోదాంలు పూర్తి కాగా 2 పురోగతిలో ఉన్నాయి. రైతన్నలకు కొరత లేకుండా సకాలంలో ఎరువులు, విత్తనాలు అందిస్తా ఉన్నాం. కల్తీ విత్తనాలతో రైతాంగం నష్టపోకుండా చూసేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నాం. కరువు జిల్లాగా పేరుపడ్డ రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతులకు సాగునీరు అందించి బీడు భూములను సస్యశ్యామలం చేయాలన్న లక్ష్యంతో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటా ఉన్నది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా 1,464 కోట్ల రూపాయలతో చేపడుతున్న ప్యాకేజ్ 9 పనుల ద్వారా మధ్య మానేరు నుండి ఎగువ మానేరు ప్రాజెక్టు వరకు 11.634 టీఎంసీల నీటిని ఎత్తిపోయడం ద్వారా వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గాలలోని 86,150 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించబోతా ఉన్నాం. జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ 9, 10, 11, 12ల ద్వారా 1,53,150 ఎకరాలు, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా 52,000 ఎకరాలకు మొత్తం 2,04,865 ఎకరాలకు సాగునీరును అందించనున్నాం. పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సాధ్యమైనంత త్వరలో బీడు భూములను సస్యశ్యామలం చేయాలన్న సంకల్పంతో ముందుకు సాగుతా ఉన్నాం. విద్యుత్ రంగంలో తెలంగాణ ప్రభుత్వం విప్లవాత్మకమైన అభివృద్ధిని సాధించింది. 1 నిమిషం కూడా కోత విధించకుండా నిరంతరాయమైన నాణ్యమైన విద్యుత్తును ప్రజలకు సరఫరా చేస్తా ఉన్నది. ఈ పరిణామం రాష్ట్ర అభివృద్ధిని వేగవంతం చేస్తోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో వ్యవసాయ పంపు సెట్లకు 24 గంటలు విద్యుత్ సరఫరా చేసేందుకు చర్యలు తీసుకున్నాం. జిల్లాలో గత నెలను జూలై 18 నుండి వ్యవసాయ పంపు సెట్లకు ప్రయోగాత్మకంగా 24 గంటల ఉచిత విద్యుత్తుని సరఫరా చేస్తున్నాం. వ్యవసాయ పంపు సెట్లకు 24 గంటల విద్యుత్తునివ్వడం వల్ల క్షేత్రస్థాయిలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని క్షేత్రస్థాయి పర్యటనలు చేసే సందర్భంగా రైతులు, యువకులు నా దృష్టికి తీసుకుని వచ్చినారు.
వారి సూచనలు సలహాలు తీసుకుంటూ ముందుకెళ్తామని తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్రం మరియు మన జిల్లాలో ప్రజా ఫిర్యాదులలో అత్యధిక శాతం భూ సమస్యలను పరిష్కారం కోరుతూ వచ్చేటియే. ఆ భూ రికార్డులు సరిగ్గా లేకపోవడం, ఎప్పటికప్పుడు నవీకరించుకోకపోవడం అనే సమస్య వల్ల ఇవన్నీ కూడా మళ్లీ ఉత్పన్నమవుతా ఉన్నాయి. గ్రామాల్లో శాంతి భద్రతలకు సైతం ఈ అంశమే ప్రధాన కారణమైతా ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో భూ సమస్యలకు చరమగీతం పాడేందుకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కె చంద్రశేఖరరావు గారు సంకల్పించినారు. సాంకేతిక పరిజ్ఞానం దన్నుగా ఒక గ్రామం యూనిట్ గా అన్ని రెవెన్యూ రికార్డుల ప్రక్షాళనకు ప్రత్యేక డ్రైవ్ ను కూడా నిర్వహించబోతా ఉన్నాం. అదే రకంగా మన తెలంగాణ షోలాపూర్ గా ప్రసిద్ధికెక్కిన సిరిసిల్లలో మరమగ్గాలు నేతన్నల వస్త్ర వ్యాపార పరిశ్రమను బలోపేతం చేసి ఈ పరిశ్రమపై ఆధారపడిన కార్మికుల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం త్రిముఖ వ్యూహాన్ని రూపొందించింది. వస్త్ర పరిశ్రమ ఉత్పత్తి చేసిన చేనేత వస్త్రాలను ప్రభుత్వమే కొనుగోలు చేయడం, నూలు రసాయనాల కొనుగోలుకు రాయితీనివ్వడం, వారి ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యాన్ని కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టింది. పెద్ద సంఖ్యలో ఉన్న పవర్ లూమ్లను ఆధునికీకరించి ఉత్పత్తి పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నాం. మరమగ్గాల కార్మికులకు, ఆసాములకు నిరంతరాయంగా ఉపాధి కల్పించడానికి 225 కోట్ల విలువైన రాజీవ్ విద్యా మిషన్, సంక్షేమ ప్రభుత్వ శాఖలు, కేసీఆర్ కిట్, కేజీబీవీ మరియు బతుకమ్మ చీరల ఉత్పత్తి ఆర్డర్లు సిరిసిల్లాలోని నేతన్నలకే ఇవ్వడం జరిగింది. ఈ ఆర్డర్ల వల్ల కార్మికులు, ఆసాములు ప్రతి నెల 15,000 రూపాయల నుండి 20,000 రూపాయల వరకు వేతనాన్ని పొందుతా ఉన్నారు. అదేవిధంగా ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లకు సంబంధించిన వస్త్రాలన్నింటినీ కూడా టెస్కో ద్వారా కొనుగోలు చేయడానికి ఆదేశించడం జరిగింది. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలోని కార్మికులను యజమానులుగా మార్చేందుకు వీలుగా ప్రతి కార్మికునికి మరి ఉచితంగా వర్క్ షెడ్లను నిర్మించి 4 సాంచాల చొప్పున 50% రాయితీతో మంజూరు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికోసం మండేపల్లి శివార్లోని 84 ఎకరాల స్థలాన్ని కేటాయించడం జరిగింది. నేత కార్మికుల సంక్షేమానికి 18% రాష్ట్ర ప్రభుత్వ వాటాతో థ్రిఫ్ట్ పథకాన్ని, నేతన్నకు చేయూత పేరిట నూలుపై 50% రాయితీని కూడా అమలు చేస్తా ఉన్నాం. వస్త్ర పరిశ్రమకు ఒక కామన్ ఫెసిలిటీ సెంటర్ ను, ఒక నూలు డిపోను మంజూరు చేయడం జరిగింది. 100% కార్మికులకు జనశ్రీ బీమా యోజనలో చేర్పించేందుకు వీలుగా శాశ్వత నమోదు కేంద్రాన్ని సిరిసిల్ల పట్టణంలో ఏర్పాటు చేయడం జరిగింది. 6,500 మందిని ఇప్పటికే జనశ్రీ బీమా యోజనలో చేర్పించడం జరిగింది. 50 సంవత్సరాల పైబడి అర్హులైన కార్మికులందరికీ నెలకు 1,000 రూపాయల చొప్పున పెన్షన్ అందిస్తా ఉన్నాం. మరమగ్గాల పరిశ్రమకు 50% రాయితీతో నిరంతర విద్యుత్తును కూడా సరఫరా చేస్తా ఉన్నాం. సిరిసిల్ల మండలం, తంగలపల్లి మండలం సర్దాపూర్ గ్రామం వద్ద 60 ఎకరాల స్థలంలో 30 కోట్ల రూపాయలతో ఒక అపారెల్ పార్కును కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నాం. ఈ అపారెల్ పార్క్ స్థాపన వల్ల గార్మెంట్ రంగంలో 6,000 మంది మహిళలకు ఉపాధి అవకాశాలు కూడా లభించబోతా ఉన్నాయి. వస్త్ర వ్యాపార పరిశ్రమ బలోపేతానికి జిల్లాలో ఏర్పాటు చేయబోతున్న ఈ గ్రూప్ వర్క్ షెడ్ కార్యక్రమానికి, కామన్ ఫెసిలిటీ సెంటర్ కి, మరమగ్గాల ఆధునికీకరణ, అపారెల్ పార్కును త్వరలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కె చంద్రశేఖరరావు గారి చేతుల మీదుగా ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తా ఉన్నాం. స్వచ్ఛతలో మన జిల్లాకు దేశవ్యాప్త ఖ్యాతి. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంలో రాజన్న సిరిసిల్ల జిల్లాకు దేశవ్యాప్తంగా ఖ్యాతి లభించడం మనందరికీ దక్కిన గౌరవంగా నేను భావిస్తా ఉన్నాను. ఈ అంశంలో స్వచ్ఛ భారత్ మిషన్ లో భాగంగా దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో రాజన్న సిరిసిల్ల జిల్లా మొత్తం 652 జిల్లాలతో పోటీపడి 20వ ర్యాంకును కైవసం చేసుకున్నది. తెలంగాణ రాష్ట్రంలో నెంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకున్న విషయాన్ని కూడా మీకు సంతోషంగా తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రంలో బహిరంగ మలమూత్ర విసర్జన రహిత తొలి జిల్లాగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఒక ప్రత్యేకతను సాధించుకున్నది. ప్రజా భాగస్వామ్యం ఉంటే ఫలితాలు ఎలా ఉంటాయో అనే దానికి ఇదే నిదర్శనం. ఇదే స్ఫూర్తితో అన్ని రంగాల్లో ధార్మిక, కార్మిక క్షేత్రమైన రాజన్న సిరిసిల్ల జిల్లాను అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తామని చెప్పి ఈ వేదిక నుంచి మీకు తెలియజేస్తా ఉన్నాను. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలలో ప్రజలందరూ క్రియాశీలంగా భాగస్వాములు కావాలని, అర్హులందరూ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఈ వేదికపై నుండి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. శ్రామిక జనుల సౌభాగ్యం కోసం, సకల జనుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం మొక్కవోని దీక్షతో ముందుకు సాగుతున్నది. ప్రజల అండదండలే మాకు తిరుగులేని ఆత్మబలాన్ని అందిస్తా ఉన్నాయి. మాలో అంకిత భావాన్ని పెంపొందిస్తా ఉన్నాయి.
అట్టడుగు వర్గాల ద్వారా అభివృద్ధి ఫలాలను చేరవేసి ప్రజల మోములపై చిరునవ్వులు విరబూసే బంగారు తెలంగాణను సాకారం చేసే ఈ ప్రయత్నంలో కలిసి వస్తున్న వారందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. జిల్లాలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల వద్దకు తీసుకెళ్లి వాటి విజయవంతానికి కృషి చేస్తున్న ప్రభుత్వ అధికారులకు, ప్రజా ప్రతినిధులకు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాను. నిరంతరం ప్రజల్లో అవగాహన పెంపొందిస్తూ ప్రజలను చైతన్యపరచడంలో, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు వివరించడంలో ముందున్న ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు, స్వచ్ఛంద సంస్థలకు ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బాలబాలికలందరికీ కూడా నా ఆశీస్సులు. భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ, జై హింద్. రాష్ట్ర ప్రగతిని, జిల్లా ప్రగతిని మన కళ్ళ కట్టినట్టు చూపినటువంటి గౌరవ